వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. పోలీసులు చెప్తున్న లాజిక్ కరెక్ట్ అయితే సీఎం చంద్రబాబు పైన 24 కేసులున్నాయని, ఆయన కూడా రోడ్డుపై తన్నొచ్చా అని ప్రశ్నించారు జగన్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ప్రభుత్వం వంచనకు వ్యతిరేకంగా రేపు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించబోతున్నామన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి, రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఉచిత పంటల బీమా లేదు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులున్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరికృష్ణ అనే వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో తప్పుడు కేసు పెట్టి సిఐ క్వార్టర్స్ లో ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్ లో అగ్ననగ్నంగా రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసుల వీళ్ళు రాక్షసు